భార్య భర్తలు నాకు తప్పదు కాదండి. ఆయన పెళ్లి కానివాడు ఎవరున్నాడు చెప్పండి, నేను తప్ప మీ అందరికి అయ్యిలే. పెళ్ళిళ్ళు అందరికి అవుతాయి కదా. భార్యతో ఎలా సమస్య వచ్చిందో ఆ సమస్య ఎలా క్లియర్ చేసుకోవాలనేదే కదా ఈ సినిమా. సినిమా అంటే అంతే. కానీ మీరేం చేయాలంటే మీరు కూడా పెళ్ళి అవ్వగానే పక్క దేశం పక్క రాష్ట్రం పోతారు. మీ అందరూ పోయిన తర్వాత అక్కడ ఎవరితోనే జంచికి జమ్ము బంచికి బొమ్మ అవుద్ది. అప్పుడు మీరు మళ్ళీ వచ్చి ఆ సమస్యని ఎలా భార్యలతో క్లియర్ చేసుకుంటారు అనేది ఈ సినిమా. ఆ సినిమాలో చూపిస్తున్నాడు క్లారిటీగా ఇది సమస్య. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇది చూసి మీరు కూడా అలా బయటపడండి. కాబట్టి సినిమా అంటే ఇదిగా కావాలి అందరికీ. సినిమా అంటే ఇదిగా కావాలి, మాసే ఒకటే మాసు ఒకటే క్లాసు. కాబట్టి ఈసారి ఏంటంటే భర్త మాసీలు విజ్ఞప్తి 2 అని భార్యలతో ఎలా సమస్య క్లియర్ చేసుకొని చూపిస్తారంట. చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ చెప్పాలి, మీడియా వాళ్ళ తరఫున చెప్తున్నా, ప్రజలందరూ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయారు థియేటర్లో. అందరూ ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ బంధుత్వాలు కలిపేసుకున్నారు థియేటర్లో. ఇదే సంక్రాంతి.